ఏంటి 2025లో మాస్టర్స్ చేయాలి అని ప్లాన్ చేస్తున్నారా? కానీ ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి ఏమీ అర్థం కావట్లేదా? అయితే ఈ వీడియో మీకోసమే. యూఎస్లో ఎంఎస్ చేయాలంటే చాలా ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. సో వాటిని ఎలా ఓవర్కమ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తాను. సో వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. హాయ్ హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కొత్తగా 2025లో మాస్టర్స్ చేయాలి అనుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది. బికాస్ వాళ్ళు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. సో ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసరికి గైడెన్స్ లేకపోవడం. ప్రతి ఇయర్ ఇండియాలో మోర్ దెన్ 3 lakh స్టూడెంట్స్ మాస్టర్స్ చేయాలి అని ట్రై చేస్తారు, కానీ చాలామంది ఇనీషియల్ స్టేజెస్లోనే ఫెయిల్ అవుతారు. రీజన్? ప్రాపర్ అవేర్నెస్ లేదు. జిఆర్ఈ, ఐఎల్స్, టోఫిల్ ఇలాంటి ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, అసలు స్ట్రాటజీ ఏంటి, అసలు యూనివర్సిటీస్కి ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఇలా వేటి మీద క్లారిటీ లేక చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్ ఛాలెంజ్ టెస్ట్ ప్రిపరేషన్. జిఆర్ఈలో 320+ స్కోర్ రావాలి అంటే బాగా హార్డ్ వర్క్ చేస్తే మాత్రమే సరిపోదు, కరెక్ట్ ప్లాన్ కావాలి. ఐఎల్స్ ఆర్ టోఫిల్కి అసలు టైం ఎలా అలొకేట్ చేసుకోవాలి, ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. కానీ చాలామందికి ఎలా స్టార్ట్ చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి అనేది తెలీదు. సో దానివల్ల చాలా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఐ అండర్స్టాండ్ ఇట్ కెన్ బి ఓవర్వెల్మింగ్, కానీ వెరీ సింపుల్ స్ట్రాటజీస్ అండ్ ట్రిక్స్తో మీరు ఈ ఎగ్జామ్స్ని అయితే క్లియర్ చేయొచ్చు, కానీ ఇది చాలామందికి తెలీదు. ఇంకా మేజర్ ఇష్యూ ప్రొఫైల్ బిల్డింగ్. జస్ట్ మంచి మార్క్స్ ఉంటే మాత్రమే సరిపోదు. యూనివర్సిటీస్కి మన స్కిల్స్ని ప్రూవ్ చేసుకోవడానికి ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, రీసెర్చ్ ఇలాంటి కీ ఆస్పెక్ట్స్ ఉండటం అనేది చాలా ఇంపార్టెంట్. కానీ ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, వీటికి ఆన్సర్స్ కనుక తెలియకపోతే స్టూడెంట్స్కి ప్రొఫైల్ అనేది వీక్గా ఉంటుంది. సో ఈ ఛాలెంజెస్ అన్నిటిని ఓవర్కమ్ చేయడం ఎలా అంటే, హియర్ ఈస్ ద గుడ్ న్యూస్. నెక్స్ట్ వేవ్ అబ్రాడ్ టీమ్ ఈ సండేకి ఒక ఫ్రీ వెబినార్ అనేది కండక్ట్ చేస్తుంది, స్పెషల్లీ ఫర్ 2025 ఎంఎస్ ఆస్పిరెంట్స్. ఈ వెబినార్లో మీకు గైడెన్స్ ఉంటుంది. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ ఇలాంటి టెస్ట్కి ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి, అసలు అబ్రాడ్ వెళ్ళాలంటే పర్ఫెక్ట్ టైం ఏది, అండ్ ప్రొఫైల్ స్ట్రాంగ్ చేసుకోవడానికి రైట్ ప్రాజెక్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఫినాన్షియల్ ప్లానింగ్ టిప్స్ అండ్ మచ్ మోర్. ఆల్రెడీ నెక్స్ట్ వేవ్ అబ్రాడ్ టీమ్ చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేసి వాళ్ళ డ్రీమ్ కెరియర్ అచీవ్ చేయడంలో సపోర్ట్ చేశారు. సో ఇలాంటి యూస్ఫుల్ ఆపర్చునిటీని అస్సలు మిస్ అవ్వకండి. వెబినార్కి రిజిస్టర్ చేసుకోవడానికి లింక్ నా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను, లేకపోతే కామెంట్లో ప్లాన్ అని మీరు టైప్ చేయండి, నేను మీకు లింక్ని ఫార్వర్డ్ చేస్తాను. లిమిటెడ్ స్లాట్స్ ఆర్ అవైలబుల్, సో వెంటనే వెళ్ళి ఫాస్ట్గా రిజిస్టర్ చేసేసుకోండి. డ్రీమ్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకోవాలి అంటే రైట్ గైడెన్స్, స్ట్రాంగ్ ప్లానింగ్ అండ్ పర్ఫెక్ట్ ఎగ్జిక్యూషన్ కావాలి. ఈ వెబినార్ మీకు అన్ని ఆన్సర్స్ ఇస్తుంది. సో వెంటనే వెళ్ళి రిజిస్టర్ చేసుకోండి అండ్ ఐ విల్ సీ యూ దేర్. మీరు 2025కి మాస్టర్స్ ప్లాన్ చేస్తుంటే గుడ్ లక్, యూ గాట్ దిస్. క్యాచ్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ కీప్ ప్లానింగ్ బిగ్. మీరు ఈ వీడియోని చూస్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ స్టూడెంట్స్ రిలేటెడ్ చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా ప్రొవైడ్ చేశాను. సో ఒక్కసారి నా ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోస్ను కూడా చూడండి. అండ్ మీకు ఏ వీడియో అయినా నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి, సో దట్ చాలా మందికి అది యూస్ఫుల్ అవ్వచ్చు. Thank you so much for watching the video till the end. Have a great day. Bye bye.